దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. రెండు సూచీలు కనీసం 100 పాయింట్లైనా లాభపడలేదు. అయితే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సైతం ఇదే పరిస్థితిలో ఉంది. ఇక వివరాల్లోకి వెళితే సెన్సెక్స్ 84,297.40 వద్ద స్టార్ట్ అయింది. 85.51 పాయింట్లు మాత్రమే లాభపడింది. ఇక నిఫ్టీ 25,843.20 వద్ద మొదలైంది. కేవలం 48 పాయింట్లే ప్లస్ అయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ 59,449.30 పాయింట్ల వద్ద ఆరంభమైంది. 218.10 పాయింట్లు బలపడింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచి 57,796.40 వద్ద లాంచ్ అయింది. 96.80 పాయింట్లు గెయిన్ అయింది. కోఫోర్స్ షేర్ విలువ 5%, ఎన్సీసీ స్టాక్ 2%, హిందుస్థాన్ కాపర్ షేర్లు 2% పైగా ప్రాఫిట్ పొందాయి. భారత రసాయన స్టాక్ వాల్యూ 7% పైగా లాస్ అయింది. వేదాంత, పిఐ ఇండస్ట్రీస్, సిమెన్స్ స్టాక్స్ కొనుగోలు చేయొచ్చు. ఒబెరాయ్ రియాలిటీ, ఏషియన్ పెయింట్స్, ఇండస్ టవర్స్, సుప్రీం ఇండస్ట్రీస్ షేర్లను కూడా పరిశీలించొచ్చు. ఇక రూపాయి విలువ 87.86 వద్ద ఓపెన్ అయింది.